తెల్లవారుజామునే నిద్రలేచిన మనసులో ఒకటే ఉత్సాహం. మధ్యాహ్నానికే బడైపోతుందన్న ఆ చిన్న ఆశ. హడావిడిగా కట్టిన టిఫిన్ బాక్స్, సైకిల్ తొక్కుతుంటే ముఖాన్ని తాకే పచ్చని గాలి. సగం రోజు చదువు, మిగతా సగం మన ఇష్టం. క్లాస్లో పాఠం కన్నా బయట వినిపించే ఆ కోయిలమ్మ గంట కూత ఎప్పుడు మీదకే ధ్యాస. మోగుతుంది? ఆఖరి గంట ఎప్పుడు మోగుతుందా అని ఆతృతగా చూసే కళ్ళు. ఒంటి గంటికి బెల్ మోగగానే నెత్తిమీద మండుతున్న ఎండని కూడా లెక్క చేయకుండా ఇంటివైపు సాగే ఆ పరుగు. ఇంటికి రాగానే అమ్మ ఇచ్చే చల్లని మజ్జిగ, ఆవకాయ అన్నం, కుంగుమలు. మండుటెండలోనూ ఒక తీపి ఉపశమనం. రేపటి హోంవర్క్ చింతలేని మధ్యాహ్నం కిర్రుమనే ఫ్యాన్ కింద చల్లని నేల మీద దొర్లే ఆ స్వేచ్ఛే ఒక మధుర జ్ఞాపకం. మధ్యాహ్నం 1 బెల్ మండుతున్న ఎండను కూడా లెక్క చేయకుండా స్వేచ్ఛ కోసం మేమందరం చేసే ఆ ఉరుకులు పరుగులు. నెత్తిమీద సూర్యుడు భగభగమంటున్నా ఇంటికి వెళ్లే దారిలో ఆ చల్లని తాటి ముంజల రుచి, ఆ వేసవి తాపాన్ని మర్చిపోయేలా చేసే ఒక మధురమైన ఉపశమనం. ఇంటికి రాగానే అమ్మ వడ్డించే ఆవకాయ అన్నం ముద్ద, పక్కనే చల్లని మజ్జిగ గ్లాసు. ఆ ఒక్క ముద్దలో ఉండే తృప్తి ప్రపంచంలో మరే అమృతంలోనూ దొరకదు. కిర్రుమనే పాత ఫ్యాన్ కింద చల్లని నేల మీద పడుకుని కిటికీలోంచి వచ్చే వేప కొమ్మల నీడలను లెక్క పెట్టడం ఒక తీపి మత్తు. బయట నిశ్శబ్దంగా ఉన్న వీధులు, ఎక్కడో దూరంగా వినిపించే కోయిలమ్మ కూత. ఏ పని లేకపోయినా ఆ మధ్యాహ్నపు తీరిక సమయం ఒక అపురూపమైన వరం. రేపటి గురించి ఆలోచన లేని నిశ్చింత, ఈ క్షణం నాది అన్న నమ్మకం. సూర్యుడు నెమ్మదిగా వాల్తున్న ఈ వేసవి జ్ఞాపకాలు మాత్రం మనసులో ఎప్పటికీ ఆగిపోతాయి. మధ్యాహ్నం 2 గంటల నిశ్శబ్దం. అందరూ నిద్రపోతున్న వేళ చప్పుడు కాకుండా గడప దాటి బయటకు వచ్చే ఆ దొంగచాటు సాహసం. నెత్తిమీద సూర్యుడు నిప్పులు చెరుగుతున్న ఆ వేప చెట్టు నీడన స్నేహితులతో ఆడే గోళీలు, గిల్లీదండ. ఆ చెమట చుక్కల్లోనే ఉండేది అసలైన గెలుపు. దూరం నుంచి వినిపించే అమ్మ గొంతు, ఈ ఎండలో తిరగకపోతే కాసేపు పడుకోవచ్చుగా అన్న ఆ శుతిమెత్తని కోపం, ఒక తీయని హెచ్చరిక. బయట వేడి గాలికి కళ్ళు మండుతున్న స్నేహితులతో పంచుకునే ఆ ఒక్క ఐస్ ఫ్రూట్. ప్రపంచంలోని అన్ని విందుల కంటే మిన్నగా అనిపించే అమృతం. అమ్మ తిట్టినా మళ్ళీ అదే ఆట, అదే అల్లరి. ఆ మండుటెండలో కూడా మా ఉత్సాహాన్ని ఆపగలిగే శక్తి ఆ సూర్యుడికి కూడా లేదనిపించే స్వేచ్ఛ. సాయంత్రం నీడలు పడుతున్నా ఇంటికి వెళ్ళాలని లేని ఆ మనసు, రేపటి గురించి చింతలేని ఈ బాల్యం ఆ వేసవి మధ్యాహ్నాల్లోనే బందీ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలు ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నా మా గల్లీలో మాత్రం వినిపించే ఆ ప్లాస్టిక్ బంతి టకటకల చప్పుడు, చెమటతో తడిసిన చొక్కాలు, ఎండకందిన ముఖాలు. అయినా ఆ ఒక్క 6 కొడితే వచ్చే కిక్ ముందు ఈ ఎండ ఒక లెక్కే కాదు. విరిగిన చెక్క బ్యాటు, స్టంప్స్ బదులు పెట్టిన 3 రాళ్ళు, ఆ ఇరుకైన సందులో ఆడే ఆ ఆట మాకు వరల్డ్ కప్ ఫైనల్ కంటే ఎక్కువే. బంతి పక్కింటి గోడ దాటితే వచ్చే ఆ చిన్న భయం, ఎవరూ చూడకుండా మళ్ళీ తెచ్చుకునే ఆ దొంగచాట ధైర్యం, అదొక తెలియని తన్మయత్వం. ఎండలో ఆడితే జ్వరం వస్తుంది అని అమ్మ వేసే కేకలు, ఆ కేకల మధ్యనే పరిగెత్తుతూ చేసే ఫీల్డింగ్ ఒక తీపి అల్లరి. సూర్యుడు నెమ్మదిగా కిందికి దిగుతున్న ఆట ఇంకా అవ్వలేదనే ఆశ. ఈ వేసవి సాయంత్రాలు, రాళ్ళు, ఆ క్రికెట్ బ్యాట్తోనే మా ప్రపంచాన్ని ఏలేలా చేసేవి. దూరం నుంచి వినిపించే ఆ గంట చప్పుడు, మధ్యాహ్నపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చే ఆ ఐస్ బండి రాక ఒక పండుగలా అనిపించే క్షణం. జేబులో దాచుకున్న ఆ చిల్లర నాణేల సవ్వడి, బండి చుట్టూ చేరిన స్నేహితుల గుంపు, ఆ రంగురంగుల ఐస్ ఫ్రూట్స్ కోసం చేసే ఆతృత. నారింజ, కోలా, ఇంకా తీయని పాలైస్. ఆ గడ్డకట్టిన రంగుల్లో దాగున్న చల్లదనం, నాలిక మీద కరుగుతుంటే వచ్చే ఆ హాయి వర్ణనాతీతం. బండి మీద ఆ రంగు నీళ్ళ సీసాలు, గీకిన ఐస్ ముద్దపై పోసే ఆ సిరప్, ఆ వేసవి తాపాన్ని ఒక్క క్షణంలో మాయం చేసే మంత్రం. ఎండలో ఐస్ తింటే జలుబు చేస్తుంది అని అమ్మ భయం. కానీ ఆ చల్లని పుల్ల ఐస్ తింటుంటే కలిగే ఆనందం ముందు ఏ భయమైనా చిన్నదే. కరిగిపోతున్న ఐస్ని చేతులు తడవకుండా తింటుంటే
ఆ సూర్యుడు కూడా మమ్మల్ని చూసి ఓడిపోయినట్లు అనిపించే ఒక మధుర గెలుపు. మధ్యాహ్నం ఎండ పక్కకు తప్పుకోకముందే వీధి అరుగు మీద మొదలయ్యే ఆ హౌసీ ఆట సందడి. కులమతాలు లేని ఒక పెద్ద కుటుంబంలా అంతా ఒకచోట. పెన్సిల్ చేతబట్టి కాగితం ముక్కల మీదున్న నంబర్ల కోసం ఎదురుచూసే ఆ ఆతృత, నంబర్ 25 అని వినిపించగానే వచ్చే ఆ చిన్న సంతోషం. జల్దీ 5 అని ఒకరు, కార్నర్స్ అని మరొకరు. గెలిచినప్పుడు వచ్చే ఆ చిన్న బహుమతి కన్నా ఆ గెలుపులో ఉండే ఆనందమే మిన్న. పెద్దవాళ్ళు పిచ్చాపాటి కబుర్లు, పిల్లల అల్లరి, ఎండను కూడా లెక్క చేయకుండా ఆడే ఆ ఆటలో సమయం ఎలా కరిగిపోతుందో కూడా తెలియని తీపి మత్తు. బయట వేడి గాలి వీస్తున్నా ఆ అరుగు మీద కూర్చుని ఆడే ఆ తంబోలా స్నేహానికి, నవ్వులకి ఒక చిరునామాగా నిలిచే అపురూప క్షణాలు. సూర్యుడు మెల్లగా వాల్తున్నా ఆట ఇంకా పూర్తి కాలేదనే ఆశ. ఈ వేసవి మధ్యాహ్నాలు కేవలం ఆటలు కావు, అవి మనసుల్ని కలిపే మధుర జ్ఞాపకాలు.